ఎంత హెచ్చరించినా అరెస్ట్ చేసి జైల్లో పడేసినా కూడా హైదరాబాద్ పబ్లలో డ్రగ్స్ మాత్రం ఇంకా దొరుకుతూనే ఉన్నాయి. హైదరాబాద్ పబ్లలో భారీగా డ్రగ్స్ దందా జరుగుతోంది. రెస్టారెంట్లే వేదికగా డ్రగ్స్ వినియోగం జరుగుతోంది. మల్నాడు రెస్టారెంట్ యజమాని సూర్య ప్రస్తుతం అరెస్ట్ అయ్యారు. ఈగల్ టీమ్ ఆపరేషన్ లో డ్రగ్స్ గుట్టురట్టయింది. కొరియర్ ద్వారా డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు ఆఫ్రికన్స్. ఈ డ్రగ్స్ దందాలో 25 మందిపై కేసు నమోదైంది. ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ లోని ప్రిజం పబ్, అలాగే జూబ్లీ హిల్స్ లో మరొక పబ్, మాదాపూర్ లోని బర్డ్ బాక్స్, హైటెక్ సిటీలో బ్లాక్ 22లో డ్రగ్స్ దొరికాయి. హర్ష, సందీప్ కూరపాటి, వెంకట్లతో కలిసి కొకైన్ సేవించాడు సూర్య. డ్రగ్స్ రాకెట్ లో క్వేక్ అరీనా పబ్, అలాగే ఎగ్జోరా పబ్ కూడా ఉన్నాయి. అలాగే బ్రాడ్వే పబ్ కూడా ఉంది. 2021-22 మధ్య హర్ష నుంచి 20 సార్లు కొకైన్ కొనుగోలు చేసినట్టుగా తెలుస్తోంది. హైదరాబాద్ పబ్లలో భారీగా డ్రగ్స్ దందా బయటపడ్డట్టుగా తెలుస్తోంది. రెస్టారెంట్లు వేదికగా డ్రగ్స్ వినియోగం జరుగుతోంది. మల్నాడు రెస్టారెంట్ యజమాని సూర్య అరెస్ట్ అయినట్టుగా తెలుస్తోంది. ఈగల్ టీంలో ఆపరేషన్ లో ఈ డ్రగ్స్ గుట్టంతా కూడా బయటపడింది. కొరియర్ ద్వారా డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఆఫ్రికన్స్ ని కూడా గుర్తించారు. ఈ డ్రగ్స్ దందాలో మొత్తం 25 మందిపై కేసులు నమోదైనట్టుగా తెలుస్తోంది. ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ లోని ప్రిజం పబ్, జూబ్లీ హిల్స్ లోని పామ్ పబ్, దీంతో పాటుగా మాదాపూర్ లోని బర్డ్ బాక్స్, హైటెక్ సిటీలోని బ్లాక్ 22లో డ్రగ్స్ దొరికినట్టుగా తెలుస్తోంది. హర్ష, సందీప్ కూరపాటి, వెంకట్లతో కలిసి కొకైన్ సేవించాడు మల్నాడు రెస్టారెంట్ యజమాని సూర్య. డ్రగ్స్ రాకెట్ లో ఇంకా మరిన్ని పబ్స్ ఉన్నట్టుగా తెలుస్తోంది. అరీనా పబ్, బ్రాడ్వే, దీంతో పాటుగా మరిన్ని పబ్లు ఉన్నట్టుగా తెలుస్తోంది. 2021-22 మధ్య హర్ష నుంచి 20 సార్లు కొకైన్ ని కొనుగోలు చేశారు. ఈగల్ టీమ్ ఎస్పీ రూపేష్ తో మా ప్రతినిధి జ్యోతి ఉన్నారు. దీనిపై మరింత సమాచారం అందించడానికి. జ్యోతి, పోలీసులు ఏం చెప్తున్నారు? మొత్తం హైదరాబాద్ లో ఎన్ని పబ్స్ లో ఈ డ్రగ్స్ దందా జరుగుతోంది? ఇప్పటి వరకు మాత్రం 7 పబ్బుల మీద కేసులు నమోదు చేశారు ఈగల్ టీం. ప్రధానంగా ఒక ప్రముఖ రెస్టారెంట్కి సంబంధించినటువంటి వ్యక్తిని అదుపులోకి తీసుకోగా ఈ వ్యవహారం అంతా కూడా బట్టబయలైంది. ఈ అంశాలకు సంబంధించి ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు ఈగల్ టీం ఎస్పీ రూపేష్ గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. సార్ చెప్పండి, అంటే ఈ నిర్వాహకుడు ఎవరు, ఎప్పటి నుంచి ఈ డ్రగ్స్ సంబంధించినటువంటి దందా చేస్తున్నారు? పబ్స్ మీద ఎన్ని పబ్స్ మీద కేసులు నమోదయ్యాయి? సూర్య అని చెప్పేసి మల్నాడు రెస్టారెంట్ ఓనర్. లాస్ట్ 4-5 ఇయర్స్ నుండి ఈ డ్రగ్ కన్జంప్షన్ అండ్ పెడ్లింగ్లు చేస్తున్నాడు. సో ఇతనితో పాటు వీళ్ళ ఫ్రెండ్ సర్కిల్ అండ్ బిజినెస్ సర్కిల్లో చాలామంది ఇన్వాల్వ్ అయ్యారు. సో రెగ్యులర్గా వీళ్ళంతా కూడా ఈ డ్రగ్స్ ప్రొక్యూర్ చేసి నైజీరియన్స్ దగ్గర నుండి, లోకల్ పెడ్లర్స్ నుండి తీసుకొని చాలామంది ఈ పార్టీ ప్లేస్లో, కొన్నిసార్లు పబ్స్లలో, కొన్నిసార్లు ఫామ్ హౌస్లలో, కొన్నిసార్లు అవుట్స్కట్స్ ఆఫ్ ద సిటీలో కన్జ్యూమ్ చేయడం జరుగుతూ ఉంది. సో దీనిలో భాగంగా ఏదైతే పబ్స్లలో వీళ్ళు కన్జ్యూమ్ చేశారో దానిలో 7 పబ్స్ మీద కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది. అంటే మొత్తం 25 మందిని అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. ఇందులో ఎంతమందిని రిమాండ్ చేయడం జరిగింది? ఈ సూర్యకి నైజీరియన్ వ్యక్తులతో సంబంధాలు, అంటే ఎక్కడి నుంచి డ్రగ్స్ తీసుకురావడం జరిగింది సార్? సో బేసిక్గా సూర్య అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు బయట థాయిలాండ్ కానీ గోవా కానీ వెళ్ళినప్పుడు, పార్టీ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు అక్కడ డ్రగ్స్ వాళ్ళకి ఈజీగా దొరికింది. సో ఆ టైంలో వాళ్ళ కాంటాక్ట్స్ తీసుకొని వచ్చారు. ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ సేమ్ నైజీరియన్ కాంటాక్ట్స్కి మెసేజ్ పెట్టి అకౌంట్లో డబ్బులు వేస్తే ఆటోమేటిక్గా డిఫరెంట్ పార్సల్స్లో, కొరియర్స్లో వీళ్ళకి డ్రగ్స్ వచ్చాయి. వచ్చిన డ్రగ్స్ని వాళ్ళు డిఫరెంట్ ప్లేస్లో కన్సంప్షన్ చేయడం స్టార్ట్ చేశారు. ఈ 25 మెంబర్స్లో కూడా ఒక లేడీ డాక్టర్ ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇంకా మిగతా పర్సన్స్ వాళ్ళ వివరాలు ఏంటి సార్? చాలామంది హై అండ్ కన్జ్యూమర్స్ ఉన్నారు ఇందులో. చాలా రోజుల నుండి చాలా పెడ్లింగ్ కేసెస్లలో కామన్ నేమ్స్ అనేవి వస్తున్నాయి. సో ప్రతిసారి మనము మ్యానుఫ్యాక్చరర్స్ని, సప్లయర్స్ని, పెడ్లర్స్ని పట్టుకుంటున్నాం. సో దిస్ ద ఫస్ట్ కేస్ వేర్ యాక్టివ్ కన్జ్యూమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా పెట్టడం జరిగింది. సో చాలామంది కూడా రెస్టారెంట్ ఓనర్స్, కొత్త క్యూజిన్స్ అండ్ ఈ పబ్ ఓనర్స్ అండ్ సమ్ బిజినెస్ ఓనర్స్, సమ్ ఆర్ ఇంటూ రియల్ ఎస్టేట్ ఆల్సో, ఎవరైతే ఈ హై ఎండ్ పార్టీస్లలో ఇన్వాల్వ్ అవుతారో వాళ్ళందరినీ కూడా ఇన్వాల్వ్ చేయడం జరిగింది. అంటే పబ్స్ నేమ్స్ ఏంటి సార్? 7 పబ్బుల మీద కేసు నమోదు చేశారంటున్నారు. ఆ పబ్స్ నేమ్స్ ఏంటి? దీస్ పబ్స్ ఎస్పెషలీ టెక్నో మ్యూజిక్ ఏదైతే ఈ డ్రగ్స్ కన్జ్యూమ్ చేసే పబ్స్ కొన్ని ఉన్నాయి, లైక్ క్వేక్ అరీనా, బ్రాడ్వే, ప్రిజం అండ్ బ్లాక్ 22 అండ్ ఫామ్ అండ్
ఇలా ఒక 7 పబ్స్ ఉన్నాయి. సో బ్రాడ్వే ఇవన్నీ కూడా చాలా పబ్స్లలో ఏంటంటే డిఫరెంట్ ప్లేసెస్, అంటే ఇట్స్ నాట్ ఫర్ రెగ్యులర్గా తాగేవాళ్ళు కాకుండా కొన్ని ప్లేసెస్ డిజిగ్నేట్ చేశారు, కొన్ని టేబుల్స్, కొన్ని ప్లేసెస్, ఆ ప్లేసెస్లో వీళ్ళు డ్రగ్ తీసుకెళ్ళి కన్జ్యూమ్ చేయడం జరుగుతూ ఉంది. అంటే పబ్లోనే వీళ్ళు ఒక లాంచ్ని ఏర్పాటు చేసుకుని డ్రగ్స్ సేవిస్తున్నారా సార్ ఎలా? సో దీనిలో ఏంటంటే ఈ పబ్ మేనేజ్మెంట్ ఏదైతే ఉందో కొన్ని ఎక్స్క్లూజివ్ జోన్స్ అనేది ఏర్పాటు చేస్తున్నారు. లైక్ విఐపీ టేబుల్స్ అని, విఐపీ లాంజెస్ అని చెప్పేసి, కొన్ని ఆర్టిస్ట్ రూమ్స్ ఉంటాయి, డీజే రూమ్స్ ఉంటాయి, ఏమైనా బ్యాండ్ కానీ ఏదైనా ఉంటే ఆర్టిస్ట్ రూమ్స్ కూడా కొన్ని ఉంటాయి. ఆ రూమ్స్లో వీళ్ళు ఆల్రెడీ వీళ్ళకి తెలిసిన వాళ్ళే కాబట్టి వీళ్ళు వచ్చినప్పుడు ఆ ప్లేసెస్ వీళ్ళకి యాక్సెస్ ఇచ్చేది. సో ఈజీగా ఎవరికి కనబడకుండా వీళ్ళు అక్కడికి వెళ్ళి డ్రగ్స్ సేవించడం జరిగింది. అంటే ఈ డ్రగ్స్ని సూర్య దగ్గర నుంచి మీరు ఏ విధంగా పట్టుకోవడం జరిగింది సార్? ఎందుకంటే విమానాల్లో నుంచి వస్తేనేమో అక్కడ ఎయిర్పోర్ట్ అధికారులు రిస్ట్రిక్షన్ చేసే అవకాశం ఉంటుంది. సో ఈ డ్రగ్స్ని ఏ విధంగా పట్టుకున్నారు? సో చాలా రోజుల నుండి ఈగల్ టీమ్ అనేది ఎవరైతే యాక్టివ్ కన్జ్యూమర్స్ ఉన్నారో, ఎస్పెషల్లీ కొకైన్ కన్జ్యూమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద కూడా నిఘా పెట్టడం జరిగింది. దానిలో కొంతమంది యాక్టివ్గా ఉన్న వాళ్ళని మనం పట్టుకోవడం జరిగింది. ఎందుకంటే చాలాసార్లు మనం పెడ్లింగ్ చేసి చూసినప్పుడు కన్జ్యూమర్ లిస్ట్ అనేది వచ్చింది. వీ హ్యావ్ వెరీ గుడ్ లిస్ట్ ఇన్ హైదరాబాద్. సో దీనిలో ఇతన్ని మనము సర్వేలెన్స్లో పెట్టినప్పుడు ఇతను రెగ్యులర్గా ఢిల్లీకి ఆర్డర్ చేస్తున్నాడు. సో ఒక రీసెంట్ ఆర్డర్లో అతన్ని రిసీవ్ చేసుకున్నాడు. దాని తర్వాత మేము రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాం. సో ఇతనికి ఆల్రెడీ పార్సల్ వచ్చింది, ఒక ప్రైవేట్ కొరియర్ ప్లేసెస్ నుండి ఈయనకి పార్సల్ వచ్చింది. ఆ పార్సల్ వచ్చిన తర్వాత ఈ ఓపెన్ ద పార్సల్, దాని తర్వాత అతను వేరే ప్లేస్కి వెళ్తుంటే మధ్యలో మేము ఇంటర్సెప్ట్ చేసి పట్టుకోవడం జరిగింది. ఫైనల్గా ఇటువంటి వాటి మీద ఇంకా రానున్న రోజులు ఏ విధంగా ఉండబోతుంది సార్ యాక్షన్? అండ్ ఇంకా మిగతా వాళ్ళ పరిస్థితి, అంటే పరారీలో ఉన్నారా ఏంటి? మిగతా వాళ్ళు చాలామంది అబ్స్కాండింగ్లో ఉన్నారు, వాళ్ళందరినీ కూడా పట్టుకుంటాం. ఎవరైతే బయట స్టేట్స్ కానీ అట్లా వెళ్తే వాళ్ళ మీద ఎల్ఓసీస్ ఇష్యూ చేయడం జరుగుతుంది. దాంతోపాటు హైదరాబాద్ సిటీలో అందరికీ పబ్ మేనేజ్మెంట్స్ కానీ, బార్ అండ్ రెస్టారెంట్స్ కానీ, సో మీరు అన్నెసరిగా ఇలాంటి నార్కోటిక్స్ అన్ని అలౌ చేసినా ఖచ్చితంగా సెక్షన్ 25 NDPS అండ్ 29 NDPS ప్రకారం మీరు కూడా బాధ్యులవుతారు. సో అట్లాంటివి కాకుండా చూసుకోవాలి. CCTVs ప్రాపర్గా పెట్టుకోవాలి. ఎంటర్ అయినప్పుడు ప్రాపర్ చెకింగ్ అనేది ఉండాలి. సో క్లియర్ విజిబుల్ సైన్స్, విజిబుల్ సైన్ బోర్డ్ అనేవి ఉండాలి ఇక్కడ డ్రగ్ కన్సంప్షన్ ఉండొద్దని. సో డీజే ప్లేయర్లు వచ్చినప్పుడు కానీ, వేరే ఆర్టిస్టులు వచ్చినప్పుడు కానీ ప్రాపర్గా బ్రీఫ్ చేయాలి. సో ఇది కాకుండా మీరు అన్నెసరిగా అలౌ చేస్తే మీ ప్రెమిసెస్ని కూడా సీజ్ చేయడానికి మేము రిపోర్ట్ పెట్టడం జరుగుతూ ఉంది. అండ్ ఎవరైతే ఫామ్ హౌస్లో కూడా చాలా వరకు 1-2 ఫామ్ హౌస్ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. ఫామ్ హౌస్ కూడా రెంట్కి ఇచ్చేటప్పుడు ప్రాపర్గా చూసుకోవాలి. అన్నెసరిగా ఇట్లాంటి డ్రగ్ కలెక్షన్లు చేస్తే మాత్రం ఊరుకోం. అండ్ వన్ వార్నింగ్ టు ఆల్ కన్స్యూమర్స్ ఇన్ హైదరాబాద్ ఈజ్ వీ హ్యావ్ దేర్ లిస్ట్ అండ్ వీఆర్ కంప్లీట్లీ మానిటరింగ్ దెమ్. అండ్ ఎవరైనా ఇంకా కన్జంప్షన్ ఏమైనా ఉంటే బెటర్ దే షుడ్ గో టు డి అడిక్షన్ సెంటర్ అండ్ గెట్ రెడీ ఆఫ్ దిస్ కన్జంప్షన్ అడిక్షన్. సో లేదు ఇంకా ఇట్లా చేస్తుంటే డెఫినెట్లీ టుడే ఈ కేసు అయింది, రేపు స్టిల్ ఈ కేసులో ఇంకా చాలా అరెస్టులు చేసే అవకాశం కూడా ఉంది. థ్యాంక్ యూ. మొత్తానికి ఇది పరిస్థితి. ఎవరైతే కన్జ్యూమర్స్ ఉన్నారో ఈ ఈగల్ టీం నుంచి మేము వార్నింగ్ ఇస్తున్నాము, వాళ్ళకి సంబంధించినటువంటి లిస్ట్ అంతా మా దగ్గర ఉంది. వాళ్ళు ఖచ్చితంగా ఏదైతే ఎడిక్షన్ సెంటర్కైనా వెళ్ళండి, లేదంటే ఈ కన్జ్యూమ్ చేసేటటువంటి వాళ్ళు ఈ తీసుకోకుండా మానేయండి అంటూ కూడా SP రూపేష్ చెప్తున్నటువంటి పరిస్థితి. రైట్ జ్యోతి.